ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన కృపను మీరు సద్వినియోగపరుచుకుంటూ ఆత్మలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోబోయే ముందు ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుత్థాన దినముందు మరొక సాయంకాల సమయంలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన వారం అంతా తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి ఇక సెషన్ ప్రభావ మరొకసారి మీ దగ్గర రక్షణ స్థలం మేము సమర్పిస్తున్నాము. మా ముందు ఉన్నటువంటి ఈ సమయాన్ని మాకు తీవ్రకరంగా మీకు మహిమకరంగా మలుచుకోండి. మా వాక్య ధ్యానంలోనూ ఆయన ఆరాధనలోనూ ప్రార్థనలోనూ తోడే నడిపించండి. మీ నామానికి మాత్రమే మేము తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువును ఆరాధించుకుందాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. ఇది క్రీస్తు యేసునందు దేవునికి మన పట్ల ఉన్నటువంటి మహా గొప్ప చిత్తం అంట. ఈ చిత్తాన్ని గ్రహించిన వారుగా ప్రభువులు ఆనందిస్తూ, ప్రభువుని బట్టి సంతోషిస్తూ, ఆయనకు మహిమ చెల్లిస్తూ పాడదాం, ప్రభువుని కనపడతాం. కృతజ్ఞుడనై స్తుతి పాడేదను నా యేసునాథ, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతును. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతును. కృతజ్ఞుడనై స్తుతి పాడెదను నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతును. అందరూ పాడదాం. కృతజ్ఞుడనై స్తుతి పాడెదను నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతును. అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా, అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా, నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. కృతజ్ఞుడనై స్తుతి పాడెదను నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతును. సత్యదేవుని ఏకపుత్రుడా యేసు నిన్నే నమ్మెదను. సత్యదేవుని
ఫలములను ఇచ్చినందుకు వందనము. నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. కృతజ్ఞుడనై స్తుతి పాడెదను నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు. కృతజ్ఞుడనై స్తుతి పాడెదను నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. అర్హత లేని మా జీవితాల్లో మీ మంచిని మా ఇంట్లో చూపించి, మీ దయను, మీ జాలిని, మీ కనుకరంను మా పట్ల చూపించి నిర్మూలమవ్వకుండా మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించుకున్న యేసయ్యా మీకు వందనాలు. మా ఊహకు మించి మీరు చేసిన ఈ అద్భుత ఆశ్చర్యకార్యం బట్టి, మీ సంకల్పం బట్టి, మీ చిత్తాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి కూడా మీరు రుణాన్ని మేము తీర్చుకోలేం, కానీ కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మనసారా సేవిస్తూ మా అనుభూతితో కూడినటువంటి ఈ స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రభువును సేవించడం మనం నేర్చుకోవాలి. నమ్మకంగా దేవుణ్ణి గణపరచడము, ఒక నమ్మకత్వంతో ప్రభువును గణపరిచేటువంటి జీవితం మనం కలిగి ఉండటము చాలా శ్రేయస్కరం. దేవుడు చాలా నమ్మకంగా ఉన్నాడు మన జీవితంలో, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే నమ్మదగిన వాడు కనుకనే ఆయన మాట తప్పకుండా తన దయను మన జీవితంలో ఇస్తున్నాడు, తన కృపను కొనసాగిస్తున్నాడు, తన వాత్సల్యతను ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఎందుకు నమ్మకంగా ఉండకూడదు? కనీసం నమ్మకంగా ఉండటానికి వచ్చిన ప్రయత్నం మనం చేయగలగాలి. కృతజ్ఞత కలిగిన వారు ఖచ్చితంగా వారి జీవితాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకోగలుగుతారు. అలా ప్రతిష్ఠించుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి జీవ ఫలము, వారి జీవిత విధానము దేవుని ఘనపరిచేదిగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈరోజు ఆయన చేసిన మేళ్లకు, ఉపకారాలకు ఏమి కూడా మనం చేయలేం, కానీ కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రభువును మనం స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే మరి అందులో కొంత రుణాన్నైనా మనము తీర్చినట్లు అవుతుంది. అయితే ఇది రుణం తీర్చే ప్రక్రియలో మనం చేయొద్దు, కానీ దేవుడు మీ కొరకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత మీలో నుంచి పెళ్ళు ఒబుకుతూ ఉంటే అది ప్రవాహం వలె దేవుని పాదాల ఎదుగు చేరాలి. ఆ విధంగా మీ స్తుతి, మీ ధూపం ఉంటున్నట్లుగా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం ఈ విధంగా కలుసుకోవటము మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం మీ సంఘాలకు మీరు వెళ్ళొచ్చు ఉంటారు, కానీ సాయంకాలం పూట ఒక చల్లని వేళ మరి కుటుంబంతో కలిసి మరి ప్రభుత్వ ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మీకు నచ్చితే, మీరు దీవించబడితే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతి బుధవారం కూడా వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ సెగ్మెంట్లో షార్ట్ ఇంగ్లీష్ మెసేజెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. మరి వాటిని కూడా మీరు వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ మనకు స్క్రిప్చర్ టైం తెలుగులో 7 గంటలకు మరి ప్రసారం అవుతుంది. మరి ప్రతి శనివారం కూడా సాయంత్రం 7 గంటలకు స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో బైబిల్ స్టడీ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదివేవారుగా ఉండి వాక్యంలో ఇంకొంచెం ఎక్కువగా
మరి విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారికి ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో మరి వాక్యంని మరి మీకు అర్థమగు రీతిలో మరి వాటిని విశ్లేషణాత్మకంగా మీకు తెలియజేస్తున్నాము. దాంతో పాటుగా ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు ఇస్తున్నాము. మరి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అవి మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు మీరు వాక్యం చదువుకోవడం మాత్రమే కాకుండా ఒక డివోషనల్ ద్వారా ఒక ఇన్ డెప్త్ ఇన్సైట్ మీకు ఆ డివోషనల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీరు చేసుకొని మీ ఆత్మీయతలో మీరు కొనసాగాలని మీకు మనం చేస్తున్నాను. మరి ఈ విధంగా మరి లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ అన్ని కార్యక్రమాల ద్వారా మీకు మరి ప్రయోజనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి, వీక్షించండి. మీకు ప్రయోజనకరంగా, దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. మంచిది. ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఏమైనా మీరు మాతో సంప్రదించవచ్చు. మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. తెలియజేయబడుతున్న నంబర్‌కు మీరు కాల్ చేసి లేకపోతే వాట్సాప్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. వీఆర్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచి దేవుని వాక్యంలో మనం వెళ్దాం. దేవుని వాక్యంలో ఆయన కృపను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. గడిచిన ఎపిసోడ్‌లో మీతో మాట్లాడుతూ అసలు కృప అంటే ఏంటి మీకు తెలియపరచడానికి చిన్న ప్రయత్నం నేను చేశాను. మరి కృప అంటే ఆయన దయ అర్థం చేసుకోవాలని, తర్వాత ఆయన మనల్ని క్షమించిన విధానం అర్థం చేసుకోవాలని, తర్వాత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన విధానం అర్థం చేసుకోవాలని, తర్వాత ఆయన మహా కనికర సంపన్నుడై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మహా ప్రేమ చేత కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు అనే విషయాలు మీకు తెలియజేశాను. అదే కృప అని ఒక కృపను గురించిన ఒక అవగాహన అయితే ఇప్పటికి మీకు వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి కృపను ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు అనేది కూడా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది అని దేవుని వాక్యం చెప్పింది. అంత అపరిమితంగా విస్తరిస్తున్న ఆ కృప మనం చేస్తున్న పాపముల కంటే ఎక్కువగా ఉందని అర్థం. మరి అంత ఎక్కువ కృపను మనం వినియోగించుకుంటే ఈ పాపము వైపు మనం మొగ్గు చూపడానికి అవకాశం ఉండదు. మరి ఆ విధంగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకే కృపను ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలనే విషయాన్ని మరి నొక్కి మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూద్దాము. ఈ కృప ఏం చేస్తుంది మన జీవితంలో అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వాక్యాన్ని చూపించిన ముందుకెళ్తాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారట. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, విమోచనము క్రీస్తు యేసునందలే దొరుకుతుంది అనే మాటను పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నమ్ము వారికి, విశ్వసించు వారికి కృప చేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవంలోకి నడిపిస్తుంది అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ మాటలు కొంచెం మనం విడమర్చి నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. విమోచనము క్రీస్తు నందలి దొరుకుతుంది అని చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు నామములో మనకు రక్షణ ఉందని చూస్తున్నాము. యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు క్రయధనంగా చెల్లించడం చూస్తున్నాము. మనకు విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని చెల్లించి మనకు విలువైనటువంటి ఒక నూతన ప్రారంభాన్ని, నూతన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించడం చూస్తున్నాం. ఇది కృప ద్వారానే సాధ్యమైందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు అనేటువంటి ఒక మన స్థితిని అక్కడ తెలియజేస్తూ ఆ మాటలు చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఎవరు కూడా నీతిమంతులుగా ఉండటానికి అర్హులు కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ మరి ఆ విషయాలను మాట్లాడుతూ యేసుక్రీస్తు ద్వారా విమోచనము, యేసుక్రీస్తు నందలి మనకు విమోచనము అనుగ్రహించబడింది. కృప ద్వారా రక్షించబడేటువంటి అనుభవంలోనికి మనం రాగలిగాము అని పౌలు భక్తుడు అక్కడ రాస్తుండగా చూస్తున్నాం. అంటే కృప ద్వారా ఎవరైతే నమ్ముతారో, ఆయన బలియాగాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆయన అర్పించాడు నా కొరకు క్రయధనాన్ని. ఈరోజు నాకు జామీను ఇచ్చింది ఆయనే. నాకు ఇవ్వాల్సినటువంటి క్రయధనాన్ని చెల్లించి నేను ఈరోజు విముక్తుడిగా, స్వతంత్రుడిగా జీవించడానికి నా కొరకు ప్రయాసపడింది నా ప్రభువే అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దాని విషయంలో సరైన పూర్ణమైనటువంటి ఒక అంగీకారం కలిగి, ఒక అవగాహన కలిగి నడుచుకుంటారో
వారు ఉచితముగా నీతిమంతులను తీర్చబడ్డారు. దీని కొరకు వారు చేసింది ఏమి లేదు, వారి క్రియలు అవసరం కాలేదు. వారు ఏ విధంగా కూడా కృపలో కొనసాగేటువంటి అనుభవంలోనికి వారు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఈ కృప మన జీవితంలో ఎలా పనిచేస్తుందో మీరు ఆలోచన చేయండి. ఈ కృప మన జీవితంలో పనిచేస్తున్న విధానం మనం అర్థం చేసుకోవాలంటే, అసలు ఈ కృప యొక్క మహదైశ్వరం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. అసలు కృప మహదైశ్వరం అని ఎందుకు అంటున్నానంటే, ఆయన కృప ఒక ఐశ్వర్యం కంటే ఎక్కువగా మనకు అవైలబుల్గా ఉందంట. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినా కూడా ఇంకా దేవుడు కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడుగానే ఉంటాడంట. హల్లెలూయా! ఈ మాట మనం అర్థం చేసుకుందాం. అంతగా ఆయన కృప చూపిస్తున్నాడంటే మనం ఎంతగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి, క్రీస్తు స్వరూపంలోనికి మనం ఎంతగా మార్చబడాలి అనే విషయాన్ని సూచిస్తుంది. ఇలా మనం మార్చబడాలి అనంటే, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అక్కర్లేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి మన జీవితాలను క్రమశిక్షణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మాత్రం నెరవేర్చవలసి ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ఈ కృప మనలను ఆ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కూడా మనకు ఒక మార్గాన్ని సరళం చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇలా ఎప్పుడైతే గ్రహించుకోవడం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని నిలబెట్టడం, మనల్ని కట్టడం, మనల్ని నిర్మించడం ప్రారంభిస్తారని చూస్తాం. ఇక్కడ కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు, దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నాడు. అసలుకి ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా ప్రవక్త ఈ మాటల్లో ఇజ్రాయెల్ ప్రజలతో, యూదులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దప్పిగొనిన వారులారా. దేని విషయంలో దప్పి ఉంది మీకు? మీరు లోకం విషయంలో తప్పికొని ఉన్నారా? మీరు ఇక్కడ యు ఆర్ నాట్ వెల్కమ్. ఆమేన్. మీరు దేవుని గురించి తప్పి కలిగి ఉన్నారా? దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదయ్యా, నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది ప్రభువా అని ఒకవేళ మీరు ఆసక్తితో ఆయన కొరకు దప్పికొని ఉన్నారా? వచ్చేసేయండి, నీళ్ళ ఎద్దకు రండి అంటున్నాడు ఆయన. నీళ్ళ ఎద్దకంటే వాక్యం ఉన్న ఎద్దకు మీరు రండి. నీళ్ళ ఎద్దకు రండి అంటే జీవపు ఊట అయినటువంటి క్రీస్తు యేసునొద్దకు మీరు రండి. విశ్వసించువాడు ఎప్పుడైతే ఆయన ఎద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడో కృప ద్వారా అతను రక్షించబడతాడు. కృప ద్వారా ఎలా రక్షించబడతాడు అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. దప్పికొనిన వారులారా, మీరు నిజంగా దేవుని కొరకు దప్పిక ఉంటే, ఇంకా దేవుని కొరకు దాహం మీలో కనిపిస్తూ ఉంటే, సత్యాన్వేషణలో మీరు ఉన్నట్లయితే, మీరు నీళ్ళ యొద్దకు అంటే దేవుని యొద్దకు, మీ రక్షణకర్త అయిన క్రీస్తు యొద్దకు మీరు రండి. అప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఇక్కడ రూకలు లేని వారులారా అంటే మీ దగ్గర ఏ అధికత లేకపోవచ్చును గాక, మీ దగ్గర ఏ మంచితనము లేకపోవచ్చును గాక, మీరు వెల చెల్లించడానికి మీ దగ్గర ఏది కూడా వెలగల వస్తువు ఏది మీ దగ్గర లేకపోయినా కూడా పర్వాలేదు, వచ్చి భోజనం చేయండి అంటున్నాడు. దప్పిక మాత్రమే కాదు, మీకు భోజనాన్ని కూడా నేను సిద్ధపరుస్తున్నాను అన్నాడు. అంటే జీవాహారం కూడా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. జీవ జలము కొరకు ఎవరైతే వస్తారో, మీ దప్పిక తీర్చుకున్న కొరకు ఎవరైతే వస్తారో వారు తృప్తిపరచబడేటువంటి భోజనం కూడా వారికి అనుగ్రహించబడుతుంది. అసలు దేవుని కృప చూడండి ఎంత గొప్పగా ఉందో. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తప్పికొని ఉన్నారని నాకు తెలుసు, మీరు పాపులని మీరు గ్రహిస్తున్నారు, మీరు అయ్యో నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను మీకు అనిపిస్తూ ఉంది. దేవుని వద్దకు వస్తే మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది, మీరు పాపపు జీవితం నుంచి విడుదల పొందవచ్చును. అంత మాత్రం కాదు, మీ ఆత్మ తృప్తిపరచబడ్డానికి జీవ జలం మాత్రమే కాదు, రిఫ్రెష్ అవడానికి జీవ జలం మాత్రమే కాదు, మీరు మరలా బలము నొంది ప్రయాసంతో కూడినటువంటి భారమైనటువంటి ఈ జీవితాన్ని, ఎంతో సవాలుతో కూడినటువంటి ఈ జీవితాన్ని కొనసాగించడానికి ఆయన మీకు ఆహారం కూడా ఇచ్చి పంపిస్తాడంట. ఏలియాకు ఆకుల ఆహారం పెట్టి ప్రతిరోజు. అయితే ఒకటి సమయం వచ్చింది, దేవుడు అతన్ని ఒక వేరే మిషన్కి పిలిచినప్పుడు అతను తట్టి లేపి ఇది తిను అన్నాడు. తిన్న వెంటనే అది కొంచెమే తిన్నాడు. కానీ 40 రోజుల ప్రయాసకు మించిన ప్రయాణంలో ఆ కొద్దిపాటి ఆహారం అతనికి ఎంతో శక్తిని బలాన్ని ఇచ్చింది. రూకలు లేకపోయినా పర్వాలేదు మీ వద్ద, కానీ వచ్చి భోజనాన్ని మీరు తినండి. ఇక్కడ కూడా చూడండి, భోజనం చేయండి, వచ్చి కొని భోజనం చేయండి. కొనడం అంటే ఏంటి? ఇక్కడ
ఆలోచన చేయాలి. వచ్చి కొని మీరు భోజనం చేయండి. రూకలు లేకుండా ఏదైనా కొనగలరా? డబ్బు లేకుండా ఈ లోకంలో ఏదైనా కొనగలరా? కానీ దేవుని సన్నిధిలో కొనొచ్చంట. దేవుని ఉద్దేశంలో కొనొచ్చంట. దేవుని చిత్తంలో కొన్ని విషయాలను కొనొచ్చంట. కొనడం అంటే ఏంటి? మీ ఎఫర్ట్ ఉండాలి. మీ సాక్రిఫిషియల్ లైఫ్ స్టైల్ ఉండాలి. మీరు కొన్నిటిని త్యజించినటువంటి జీవిత విధానం ఉండాలి. ఇక మీ పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుని యొద్దకు వస్తున్నారంటే మీ పాపాన్ని విడిపించుకోవడానికి మీరు ఇష్టపడాలి. పాపాన్ని వద్దనుకోవడానికి మీరు ఇష్టపడాలి. ఈ లోక భోగములను విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడాలి. అట్లని మీ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అంతా విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. మీ ఆత్మీయంగా మీరు మనుగడలోనికి రావాలి అంటే పాపముకు సంబంధించిన ప్రతి భోగాన్ని మీరు వదిలిపెట్టుకోవాలి. అయితే మీ పాపపు డబ్బుతో, పాపపు సొమ్ముతో మీరు సంపాదించుకున్నటువంటి సంపదతో మీరు వీటిని కొనలేరు. జీవజలము, జీవాహారము అది ఆల్కలైన్ వాటర్ కాదు. కొన్ని ఎన్ని డబ్బులైనా ఇచ్చి నేను కొనుక్కుంటాను. అదొక హెల్తీ డైట్ ఫుడ్ కాదు. మీకు ఎంత డబ్బు ఇచ్చానో కొనుక్కుంటానంటే అలా కుదరదు. రూకలు లేని వారులారా పర్వాలేదు రండి. దప్పికొని ఉన్నారా? మీలో తప్పికుంటే సరిపోతుంది. మీరు నీళ్ళద్దకు వచ్చేసేయండి. మీరు ఎవరు? మీ జాతి, వర్ణము, కులము, భేదము ఏది కూడా చూడటం దేవుడు. మీరు ఆధిక్యతలు గలవారా కాదని కూడా చూడటం. మీరు ధనం ఉన్నటువంటి వారా, ధనం లేని వారా చూడటం. రూక లేని వారులారా రండి, వచ్చి కొని భోజనం చేయండి అంటాడు. అంటే మీ ఒక డెసిషన్, మీ ఒక కమిట్మెంట్ దేవునికి కావాలి. ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే మీరు చూపించడం ప్రారంభిస్తారో, మీరు జీవ జలం కోసం వచ్చారో, జీవాహారంతో కూడా మీరు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. అది దేవుని కృప వలననే అనుగ్రహించబడుతుంది. అంటే దానికి సంబంధించిన క్రయదానాన్ని ఎవరు చెల్లించాలి? ఆల్రెడీ మీ కొరకు యేసు ప్రభువు చెల్లించాడు కాబట్టి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మీ దగ్గర టోకెన్ ఉంది ఒకటి. ఆ టోకెన్కి సంబంధించిన అమౌంట్ ఆల్రెడీ ఎవరో కట్టేశారు, మీకు టోకెన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి మీరు ఆ టోకెన్ చూపించి మీరు తినేయచ్చు. అన్లిమిటెడ్ తినొచ్చు. మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే లాంజ్ ఉంటుంది. లాంజ్ ఫెసిలిటీలో మీ దగ్గర క్రెడిట్ కార్డులో ఆ లాంజ్ ఫెసిలిటీ అవైల్ చేసుకోగలిగిన ఆప్షన్ ఉంటే మీరు ఆ క్రెడిట్ కార్డ్ చూపిస్తే చాలు, మీకు ₹2 ఇచ్చి మీరు అక్కడ అన్లిమిటెడ్ బఫే మీరు తినొచ్చు. అవునా? అయితే అక్కడ కనీసం ₹2 ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏ రూకలు లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర చిట్టి లేకపోయినా పర్వాలేదు, మీరు దప్పికొని ఉన్నారా? మీకు దాహం అనిపిస్తుందా? మీరు పాపులని మీకు అర్థమవుతుందా? మీకు దేవుడు కావాలనేటువంటి ఒక దప్పిక మీకు కలుగుతూ ఉందా? వచ్చేసేయండి పరిగెత్తుకొని. మీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని చెప్తున్నాడు. ఇంకో మాట చూడండి అక్కడే 55వ అధ్యాయం మొదటి వచనంలో ఇంకో పాట చూస్తే అక్కడ రండి, రూకలు లేకపోయినను ఏమీయు నీయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. అంటే ఏమీ లేకపోయినా కూడా, మీ దగ్గర రూకలు లేకపోయినా కూడా, ఇక మీ దగ్గర ఇవ్వటానికి ఏమీ లేకపోయినా కూడా మంచి భోజనము, జీవజలం ఇవ్వడం మాత్రం కాకుండా ఏమీ నీయకనే ద్రాక్షారసమును పాలను కూడా కొనుడి అంటాడు. అంటే ద్రాక్షారసం కూడా అనుగ్రహించబడుతుందట, పాలు కూడా అనుగ్రహించబడుతుందట. అయితే ఎలా? ద్రాక్షారసం అంటే ఏంటి? సంతోషము. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ అనేటువంటి ఒక బావిలోంచి మీరు రక్షణ ఆనందాన్ని మీరు చేదుకుంటారు అనమాట. ద్రాక్షారసాన్ని మరి క్రీస్తు మీ కొరకు ఆ విధంగా చితగొట్టబడితే, నలగొట్టబడితే ద్రాక్షారసాన్ని ఆయన ద్వారా మీరు పొందుకునేటువంటి పరిస్థితి. దాని కొరకు మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. పాలు మీకు శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి కృపను మీరు అనుభవిస్తారు. ఇవి కూడా కొనాలంటే మీరు కమిట్ అవ్వాలి. అంతేగాని మీ కమిట్మెంట్ అవసరం, కానీ మీ డబ్బులు అవసరం లేదు. ఇందులో జీవజలం ఇస్తానన్నాడు, జీవాహారం ఇస్తానన్నాడు, సంతోషించడానికి ద్రాక్షారసం ఇస్తానన్నాడు, బలపరచబడ్డానికి పాలను ఇస్తానన్నాడు. ఇంకేం కావాలి మీకు? రూకలు ఇవ్వకనే, మీ ఆధిక్యతలు అవసరం లేకుండానే, మీరు ఒక నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇది కూడా కొని తినేటట్టుగా చేస్తాడంట. మరి ఆ కరెన్సీ ఏంటో? ఇది కృప కాకపోతే ఇంకేంటి? ఆలోచన చేయండి. కృప అనే కరెన్సీ మీరు వినియోగిస్తే, కృపను సరిగ్గా వినియోగించుకోగలిగితే, దప్పికొని ఉన్నారా? ఆయన దగ్గరికి వచ్చేసేయండి. మీ దప్పిక మాత్రమే కాదు, మీకు ఆకలి కూడా తీర్చబడుతుంది. ఆకలి మాత్రమే కాదు, మీ సంతోషం కొరకు ద్రాక్షారసం కూడా మీకు సర్వ్ చేయబడుతుంది. అంత మాత్రం కాదు, పాలు ఇచ్చి మీకు బలమును అనుగ్రహించి పంపించడం జరుగుతుంది. ఇది దేవుని కృప కాకపోతే ఇంకేంటి చెప్పండి నాకు? నీతిని అనుగ్రహించేటువంటి ఆయన కృప ఉచితంగా మీకు అనుగ్రహించబడుతూ ఉంది. మీరు ప్రయాసపడాల్సింది ఏంటంటే ఒక కమిట్మెంట్ దేవుని కొరకు మీరు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే చాలు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
ఇజ్రాయెల్ ప్రజలకు, యూదులకు ఈ మాటలు తెలియజేసినప్పుడు వారు అర్థం చేసుకోలేదు. కానీ ఈరోజు ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ప్రభు వైపు తిరిగి మనం చూసినప్పుడు ఆసక్తి కలిగిన వారు, దప్పి కలిగిన వారు ఆయన యొద్దకు వస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కృపను మన జీవితంలో విస్తరించడానికి సమర్థుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకో మాట చూపించి నేను ముగిస్తాను. ఎఫెసుకు రాసిన పత్రిక 1:7 ఒకసారి చూద్దాం. 1:7 దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి క్రీస్తు యేసు వలన, ఆయన రక్తము వలన మనకు విమోచనం, మన పాపం నుంచి, మన అపరాధం నుంచి మనకు శిక్ష లేకుండా క్షమాపణ పొందడం మాత్రమే కాకుండా నీతి మనకు ఆపాదించబడుతుందంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5:17 చదివినప్పుడు కూడా ఆయన మనల్ని నూతన సృష్టిగా మారుస్తున్నాడంట. ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు మన పాపం తీసుకుని ఆయన నీతిని మనకు ఆపాదిస్తున్నాడట. అంటే ఆయన కృప మనకు నీతిని ఆపాదించింది. ఆయన కృప మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆయన కృప మనల్ని నీతి మత్వములోనికి నడిపించింది. ఆయన కృప మనల్ని నీతి మార్గంలో మనల్ని నడువ చేసింది. ఈరోజు ఆయన కృప లేకపోతే నిజంగా నీతిమంతులుగా తీర్చిపడే అనుభవం మనకు వచ్చిండేదా? ఆయన ఉగ్రతకు పాత్రలమైపోయి ఇంకా మనం నశించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనలో నిలబెట్టింది ఆయన కృప. అంటే అసలు ఆక్సిజన్ పల్స్ రేట్ లేదు మన దగ్గర, కానీ మనకు వెంటిలేటర్ అనుగ్రహించింది ఆయన కృప. మరలా మనము సెల్ఫ్ సిస్టమ్ అంతా మళ్ళీ సపోర్ట్లోకి వచ్చి ఈరోజు ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా, వెంటిలేటర్ లేకుండా మరి మంచిగా ఆక్సిజన్ పీల్చుకోగలిగిన మరి సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు ఆయన కృప. హల్లెలూయా. ఈరోజు ఇవన్నీ మనం ఆలోచన చేస్తే అసలు ఆయన కృప యొక్క మహదైశ్వరం ఎలాంటిదో ఆలోచన చేయండి. క్రీస్తు యేసు రక్తం వల్ల మనకు దొరికిన విమోచన ఎలాంటిదో అర్థం చేసుకోండి. క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం నీతివంతులుగా ఉచితంగా తీర్చబడిన అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకేం కావాలి మన జీవితంలో? దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రభు కొరకు మీ జీవితాన్ని కమిట్ చేసుకోవాలి. రూకలు లేకపోయినా పర్వాలేదు, మీకు ఆహారం ఇస్తానంటున్నాడు. జీవాహారం, అది నార్మల్ ఆహారం కాదు. జీవజలం ఇస్తానంటున్నాడు. ఈ నీళ్లు తాగిన వాడు ఇంకెన్నిటికీ తప్పికొనడు అంటున్నాడు. ఆయన ద్రాక్షారసాన్ని ఇస్తారంట. మీరు చేదుకున్నంత, మీకు ఎంత కావస్తే అంత. పాలన ఇస్తానంటున్నాడు. మీకు శక్తి బలాన్ని ఇచ్చి మీరు నడవలసిన త్రోవ అంతట్లో మీకు సొమ్మసిల్లిపోకుండా, త్రోవ తప్పిపోకుండా మీరు పరిగెత్తడానికి, మీరు ఎగరటానికి మీకు సామర్థ్యాన్ని దేవుడు తన కృప ద్వారా అనుగ్రహిస్తానంటున్నాడు. ఈరోజు ప్రభుని వద్దుకొద్దామా? ప్రభుకు వచ్చిన ప్రార్థన చేద్దామా? ప్రభుని అడుగుదామా? ప్రభువా, నీ కృప మహదైశ్వర్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. క్రీస్తు రక్తం వల్ల నాకు విమోచన కలుగు చేశారు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చారు. ఈ రోజున నా కృపలో బలపరిచి నడిపించండి. ఆయన కొరకు ఆసక్తితో ప్రార్థన చేయగలరా? అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, జీవం గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా జీవితంలో ప్రభువా, మాకు ఏ ఆధిక్యత లేనప్పటికీ, మా దగ్గర రూకలు లేనప్పటికీ, ఏ మంచి మాలు లేనప్పటికీ, ఒక్కటే మీరు మా సిద్ధమైన శుద్ధ హృదయాన్ని మీరు చూస్తున్నారు. ఉన్నవారం ఉన్నట్టుగా మీ సన్నిధికి మేము ఎప్పుడైతే పరిగెత్తుకొని వస్తామో మీరు మా ఆకలి దప్పులను మీరు చూస్తున్నారు. మీ కొరకు, మీ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఎవరైతే మీ వైపుకు పరిగెత్తుకొని వస్తున్నారో, పశ్చాత్తాపంతో ఎవరైతే మీ వైపు తిరిగి ఆశతో చూస్తున్నారో వారందరూ మీరు కనికరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. కనికరించి మీరు వారికి ఏ రూకలు లేకుండా కానీ, ఏ క్రయధనం చెల్లించాల్సిన అవసరం లేకుండా కానీ ఉచితముగా క్రీస్తు యేసు నందలి విమోచనమును మాకు అనుగ్రహిస్తూ నీతివంతులుగా తీరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జీవజలమును ఇస్తున్నారు, జీవాహారాన్ని పంచిపెడుతున్నారు. అంత మాత్రం కాదు, మరి రక్షణ ఆనందాన్ని చేరుకోవడానికి, మరి సంపూర్ణంగా మార్చబడ్డానికి, మరి బలవంతులుగా మార్చబడ్డానికి పాలన కూడా అనుగ్రహిస్తున్నారు. ఇవన్నీ ప్రభువా మరి మేము కొనాల్సిందే. మరి మా కమిట్మెంట్ అవసరమే. అయితే మేము వ్యర్థమైన వాటితో కొనేటువంటి పరిస్థితులు మీ కృప ద్వారా ఉచితంగానే వీటిని కొని మరి మేము దీనిలో బలపరచబడడానికి మీ కృప మాకు సహాయం చేయండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ మరి కృపను విస్తరింపు చేసి వారు అందరూ కూడా మీలో వర్ధల భాగ్యాన్ని దయచేసి నడిపించుకొని సమస్తాన్ని మీ చేతులు సమర్పించుకుంటారు. యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను.
ఈ సెషన్ మీకు దీవెనకరంగా ఉంటే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయించారు మీకు పనులు చూస్తున్నాను. క్రీస్తు మహదేశ్వరుని చొప్పున క్రీస్తు వలన విమోచించబడిన వారంగా ఉచితంగా నీతిమంతుగా తీర్చబడిన అనుభవంలోనికి వస్తున్న మనము ఆయన కృపను నిర్వీర్యం చేయకుండా, నిరర్థకం చేయకుండా, సరైన రీతిలో దాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి ఆయనే సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్.